మా ఉత్తరాంధ్ర ఇందా చెప్పారు అచ్చినాయుడు గారు 5 సామంత రాజులు. ఇది పూర్వం రాజుల పరిపాలనగా ముక్కలు చేసి ఒక్కొక్క ప్రాంతానికి ఒక రాజు అట. 5 సామంత. మా ప్రాంతానికేమో సుబ్బారెడ్డి, ఆ ఏటూ కూడా ఒకడు ఉన్నాడు, విజయసాయిరెడ్డి గారు ఒకడు, పర్వ కేటినా కొడుకాడు. అటువంటి కేటినా కొడుకుని పక్కన పెట్టుకుని ఉత్తరాంధ్ర జిల్లా మొత్తం తోసేస్తున్నారండి. విశాఖపట్నంలో రుషికొండ బ్రహ్మాండమైన ఏరియా మొత్తం బోడుగుండు చేసి పారేశారు. ఎందుకట? మేడం గారికి ప్యాలెస్ కడతారట పైన, భారత గారికి. ప్రైవేట్ స్థలాలు నాకు తెలిసి 45,000 కోట్లు ప్రైవేట్ స్థలాలు ఆక్రమించుకున్నారు. ప్రభుత్వ స్థలాలు, పాలిటెక్నిక్ కాలేజీ, ఇంజనీరింగ్ అటువంటి కాలేజీలన్నీ కూడా 25,000 కోట్లకి బ్యాంకులు తనఖా పెట్టేశారండి. ప్రభుత్వ ఆస్తులు తనఖా పెట్టి ప్రభుత్వం నడిపిస్తున్నారు. దానికి ఏమో అక్కడ సామంతరాజులు, ఏం అక్కడ సీనియర్ నాయకులు ఉన్నారు కదా, బొత్స సత్యబాబు గారు, ధర్మాన ప్రసాద్ గారు ఉన్నారు కదా, వారు పరిపాలన చేయలేరా? వాళ్ళ మీద మళ్ళీ సుబ్బారెడ్డి గారు పైన. ఇంకా కానిస్టేబుల్ ట్రాన్స్ఫర్ అయిన సుబ్బారెడ్డి గారు చేశారు చెప్తే కానీ జరగదు అక్కడ. మరి బొత్స సత్యనారాయణ గారును ధర్మాన ప్రసాద్ గారు ఏం పీకుతున్నారు అక్కడ కూర్చొని ఏం మాట్లాడతారండి? ఇవాళ ధర్మాన ప్రసాద్ గారు మతి ప్రేమించి మాట్లాడుతున్నారు. ఇవాళ ఇవన్నీ కూడా ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది.